హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుష్మా వేముల వ్లాగ్స్. ఈరోజు మేము ఓదరికి వెళ్తున్నాము. చాలా వర్షం, ఆ రోజు మొత్తం వర్షమే ఉంది. ఆ వర్షానికి, ఆ చలికి మా పాప ఊరికి ఏడుస్తూనే ఉంది. ఏడు వద్దాము. ఎటు వెళ్దాం? ఎటుపోదాం చెప్ప? ఎటుపోదాం అమ్మ. మల్లన్న దేవుడి దగ్గరికి ఎక్కువగా ఆదివారం, బుధవారమే వెళ్తారు. ఈ వర్షంలో వంటలు చేయడానికి ఇబ్బంది అవుతుందనేసి అక్కడ గ్యాస్ తీసుకొని వెళ్ళేటప్పుడు ఇక్కడ ఓదెలలో మరియు కొమరవెల్లి దగ్గర వంకాయ టమాటా చారు చేస్తారు. ఇక్కడ చారు కోసం తాలింపు పెట్టడం అయిపోయింది. తొందరగా వంటలు చేయడం అయిపోవాలని కొన్ని పొయ్యి మీద కూడా వండడం జరిగింది. చల్లగా ఉందని పొయ్యి దగ్గర కూర్చున్నారు. చలి పెడుతుందా? నువ్వు పెట్టు, డాడీకి పెట్టు. నువ్వు డాడీకి పెట్టు. ఏయ్, డాడీకి పెట్టు ఇక. వంటలు అయిపోయేలోపు గుడి దగ్గరికి వెళ్ళి ఒకసారి చూసేద్దామని వెళ్ళాము. చాలా బాగుంది, ప్రశాంతంగా, ఎవరూ లేరు అసలు అక్కడ. గుడి ముందలే ఇలాగా పొలాలు, చెట్లు, ఆవులు, చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ బోనాలకి రెడీ చేస్తుంది మా వాళ్ళు, గౌరమ్మని చేస్తుంది. ఇక్కడ అన్నీ రెడీ పెట్టుకొని దర్శనానికి వెళ్తారు. వెళ్ళొచ్చాక తింటారు. ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాము అందరం కలిసి. వర్షం అసలు తగ్గిందే లేదు, ఆ రోజు మొత్తం పడుతూనే ఉంది. గుడి లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ నంది ఉంటుంది పెద్దగా. ఈ లోపలికి వెళ్ళి మేము ముందు పట్నం వేపించాం. ఓడి పెట్టద్దు శివ దేవనగలే వాళ్ళు ముందుగా పట్నం వేపిస్తారు. పట్నం వేయడం అయిపోయాకే దర్శనం చేసుకుంటారు. మా పాప దేవుణ్ణి చూసి మొక్కుతూనే ఉంది. జయాను మొక్కు ఫాస్ట్గా, మళ్ళీ మొక్కు. ఇక్కడ బంగారు పోచమ్మ ఉంది, అది కూడా వెళ్ళాము. మళ్ళీ దర్శనం అయిపోయి వచ్చాక ఇలా దీపాలు వెలిగించి నైవేద్యం పెట్టేసి తినేసాం. మేము కూడా అయిపోయింది. బాయ్ చెప్పు, మేకకు బాయ్ చెప్పు. మా ఓదల
ట్రిప్ ఇలా ఎంజాయ్ చేస్తాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంటికి వచ్చేసరికి బయట వర్షం వస్తుందని కోతి హాయిగా నిద్రపోయింది.